అట్లా. అమ్మగారు ఎలా ఉన్నారన్న? బాగుంది అంతా ఆమెకే హ్యాపీ. పాటలు కూడా రీసెంట్గా పాడుతున్నారు ఇంటర్వ్యూలో. అంటే మా అమ్మ వాళ్ళ మా తల్లిగారు ఊరు టేకులగూడెం అని కాజీపేట దగ్గర ఉంటుంది. సో మా మేనమామ కొడుకుకి పెళ్ళి. సో పోదాం బిడ్డ చాలా రోజులే ఊరు చూడక మా వాళ్ళని గలవక అని అంటే ఆ చెప్తున్న విధానంలో ఫేస్లో ఇట్లా కళ గ్లో కనబడింది మా అమ్మ ముఖంలో. పాప ఆనందపడుతుంది అని చెప్పేసి చక్కగా తీసుకొని 2 రోజులు 3 రోజులు మా అమ్మని ఆ ఊర్లో తీసుకెళ్ళి ఆ పెళ్ళి అడావిళ్ళన్నీ చేపించి అక్కడి నుంచి మళ్ళీ మా చిన్నమ్మ బిడ్డ బిడ్డ ఆమె పెళ్ళికి కూడా తీసుకెళ్ళి అట్లా రకరకాలుగా తిప్పుకొని వచ్చాను. చాలా హ్యాపీ. మధ్యలో మెట్ల మీదకి వెళ్ళి పడి 80 డేస్ అయ్యో 80 డేస్ కదలకుండా బెడ్ మీదనే పడుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో బొక్కలు అతకవు కదా. సో అట్లా కష్టం. తను సన్నబడ్డది, చిక్కిపోయింది. ఒక్కటి పడకపోతే ఇంకా నిండుగా బాగా మంచిగా ఉండేది. బట్ యాక్టివ్నెస్ అట్లాగే ఉంది. అదే యాక్టివ్నెస్, అదే యాక్టివ్గా, అదే ఇదిగా తన అన్నం తనే తింటే తనకు తానే బాత్రూమ్కి వెళ్తుంది, తనకు తానే అన్నీ సర్దుకుంటుంది, చేస్తుంది. ఎటన్నా ఊరికి పోవాలన్నా కూడా తనకు తానే చీర కట్టుకుంటుంది. అన్నీ ఉన్నాయి దేవుడి దయ వల్ల. కాకపోతే ఏంటంటే చిక్కిపోయింది, సన్నబడిపోయింది బాగా. అంటే ఈ మాంసం కండలు లేవు ఇట్లా పండుకున్న మెయిన్ అదే. ఆ పడ్డప్పుడు పడుకుంది కదా బెడ్ మీద, ఇంకా అప్పుడే అదే మెయిన్. ఇంకా చిక్కిపోయింది బాగా. అన్న చూడాలి మళ్ళీ దేవుడి దయ వల్ల మంచిగా ప్రాణం పడితే. ఇప్పుడు వాళ్ళ మా 4వ అన్న కొడుకు పెళ్ళి ఉంది ఏప్రిల్లో. కొంచెం ఆ సంతోషంలో కొంచెం లెగిసి మళ్ళీ కొంచెం ప్రాణం పడుతుందేమో చూడాలి. అంటే మీది ఇంకొకటి ఏమైతే ఇది ఉందో, తెలంగాణ ఈ ఆంధ్ర ఈ ఏదో చిన్న ఈ విభేదాల వల్ల అవకాశాలు కొంచెం ఇబ్బంది అయ్యింది శివారెడ్డి అన్నకి అనేది ఒక రూమర్ నడుస్తుంది. ఆ రూమర్కి తెలంగాణ ఆంధ్ర విషయంలో నేనేం తెలంగాణకు సపోర్ట్ చేయలేదు, నేనేం ఆంధ్రాకి సపోర్ట్ చేయలేదు. అప్పుడు కూడా నా పనేదో నేను చేసుకుంటూ ఉన్నాను. నేను చెప్పాను కదా, నాకు అందరు కావాలి, అందరంటే ఇష్టం, నాకు అందరితో ప్రేమగా ఉన్నాను. ఓకే, ఒకవేళ నేను తెలంగాణకు కనుక బాగా సపోర్ట్ చేసి ఉంటే ఏమో కేసీఆర్ గారు నాకేమన్నా ఇచ్చేవాళ్ళు కావచ్చు. పోనీ ఆంధ్రాకి సపోర్ట్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఇంకొకరో వైఎస్ రాజశేఖర్ గారో ఏదైనా ఇచ్చేవారు. అట్లా ఏం లేదన్నా, అందరితో ప్రేమగా ఉంటాను. ఇప్పుడు నువ్వా అని గొడవ పడుతూ ఉంటే నేను దాని జోలికి పోను. మీకు ఏదైనా అవసరమా మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఏదైనా అవసరమా మీకు హెల్ప్ చేస్తాను. కానీ నేను నువ్వే కావాలి ఆయన వద్దు, ఆయనే కావాలి నువ్వు వద్దు అని మాత్రం నేను అనను. అందరితో ప్రేమగా ఉంటాను. అదే నేను తెలంగాణ రావద్దు అని అనలేదు, తెలంగాణ కావాలి అని అనలేదు, ఏది అనలేదు. నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. వచ్చినా సంతోషమే, రాకున్నా సంతోషమే. వస్తే డెవలప్మెంట్ అవుద్దా, రాకపోతే డెవలప్మెంట్ అవుద్దా ఏందా అనేది నాకు తెలీదు. అలాంటప్పుడు నేను అవన్నీ మాట్లాడి కూడా వేస్ట్ కదా. సో ఏదేమైనా ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు తెలంగాణలో కొంచెం కోపం రావచ్చు, ఆంధ్రలో కోపం కొంచెం రావచ్చు. సో నాకు అక్కడ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, తెలంగాణలో కూడా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, రాయలసీమలో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. కాబట్టి అందరు నన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి నేను ఆ ఒక్క విషయంలో మాత్రం నేను పెద్దగా ఇన్వాల్వ్ తెలంగాణ ఆంధ్ర అనే దాంట్లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ కాలేదు, ఎక్కువ యాక్టివ్గా కూడా నేను లేను. వచ్చింది ఓకే హ్యాపీ, రాలేదా అయ్యో రాలేదా ఓకే వాళ్ళు హ్యాపీ. ఏదైనా ఇటు వస్తే వీళ్ళు హ్యాపీ, రాకపోతే వాళ్ళు హ్యాపీ. ఇట్లా ఏదో ఉంటుంది. ఒక దగ్గర మంచి, ఒక దగ్గర చెడు, ఒక దగ్గర హ్యాపీ, ఒక దగ్గర బాధ ఉంటూనే ఉంటాయి. కాబట్టి నేను అసలు ఈ క్వశ్చన్ నువ్వు రేజ్ చేయకపోవడమే కరెక్ట్. ఇది అడగకపోవడమే తప్ప నేను నో కామెంట్స్ అని చెప్పేసి సైలెంట్గా ఉంటే ఇంకా బాగుండేది. బట్ అదే చెప్తున్నాను కదా, నాకు అందరితో ప్రేమగా ఉండడం అలవాటు అన్న. కాబట్టి నేను తెలంగాణ ఆంధ్ర ఆ టైప్లో నేను ఎప్పుడు ఏమీ అనుకోలేదు. అవతల వాళ్ళు అనుకొని నన్ను దూరం పెట్టారంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ విఘ్నతగా వదిలేయాలి, వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది అనుకోవాలి, వదిలేయాలి. నేను మాత్రం ఎవరికి ద్రోహం చేయలేదు,
ఆంధ్ర వాళ్ళకు ద్రోహం చేయలేదు, తెలంగాణ వాళ్ళకు ద్రోహం చేయలేదు. నేనేమి ఆంధ్ర వాళ్ళకు ఇది చేయలేదు, తెలంగాణ వాళ్ళకి ఇది చేయలేదు. నేను అందరితో ప్రేమగా ఉన్నాను, అందరితో మంచిగా ఉన్నాను, అందరూ కావాలనుకుంటాను. అన్న మన ఫ్యూచర్ నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? చిరంజీవి గారి డేట్స్, పవన్ కళ్యాణ్ గారి డేట్స్తో, రామ్ చరణ్ గారి డేట్స్తో ముగ్గురిని కలిపి ఒక హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశాను. అది నెక్స్ట్ మంత్ అది చెప్తారు డేట్స్ అనౌన్స్మెంట్. బాలకృష్ణ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళతో ఒకటి. నెక్స్ట్ అమెరికా ప్రెసిడెంట్తో సిట్టింగ్స్ ఉన్నాయి, అక్కడ నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ట్రంప్ రేపో ఎల్లుండో కాల్ చేస్తా అన్నాడు. ఇట్లా ఉన్నాయి ప్రస్తుతం. అనిల్ అంబానీ కూడా ఆయనతో బిజినెస్ అంటే పర్సంటేజ్ కరెక్ట్గా కుదరలేదు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతాను అన్న. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటంటారు, ఒక్కలో ప్లాన్ నా ఏముంటాయన్నా, ఏదో చెప్పినా కదా ఇప్పటిదాకా రామాయణం అంతా రాముడు సీతకి ఏం కావాలన్నట్టు ఉన్నది పరిస్థితి. నాది ఏం ప్లానింగ్స్ బీనింగ్స్ ఆ టైప్లో ఏం లేదన్నా. దొరికిన పనిని కళ్ళకద్దుకొని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, అదే అంతే తప్ప ఇట్లా ఓ పెద్ద స్కెచ్లు వేసి ప్లాన్లు వేసి అట్లాంటిది ఏం లేదు. దేవుడి దయ వల్ల ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, చక్కటి ఇల్లాలని ఇచ్చాడు, 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు, ఒక కడుపు నిండా మాట్లాడే ఒక తల్లిని ఇచ్చాడు, ఏదైనా కూడా సపోర్ట్ చేయడానికి ఒక తమ్ముడిని ఇచ్చాడు. అట్లా అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి అన్నలు వదినలు అక్కలు బావలు ఫ్రెండ్స్, సరదాగా తిరగడానికి మాట్లాడడానికి కష్ట సుఖాల్లో షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇట్లా అందరూ ఉన్నారు. చాలు అన్న. నీ ఇంటర్వ్యూ 2 గంటల సేపు మాట్లాడాక నాకు అర్థమైంది ఏంటంటే, అంటే నాకు అర్థమవుతుంది నీ మనసు బాగా విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి, ట్రస్ట్ లైక్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఏం చెయ్యాలి అనే తెలియని సతమతం అయిపోతున్నావు అనేదైతే నాకు కొన్ని అర్థమైంది. ముళ్ళ మీద పడిపోయినోడిని అయ్యో అని చెప్పేసి అలా చేతుల్లోకి తీసుకొని మంచిగా నీట్గా కడిగి ట్రీట్మెంట్ చేసి ఎత్తుకుంటే మెడ కొరుకుతే ఏమనిపిస్తుంది చెప్పు. అట్లాంటి అనుభవాలు బాగున్నాయి. అదే అని తెలుసు చాలామంది. నేను ఎత్తుకున్న తర్వాత ఆయన నన్ను ఎత్తుకోవాలని నేను కోరుకోవట్లేదు. ఆ ఎత్తుకున్నందుకు ఆ ముళ్ళలోంచి కుచ్చుకున్న ముళ్ళల్లో చిక్కుకుపోయిన తీసి ట్రీట్మెంట్ చేసి చక్కగా భుజం మీద ఎత్తుకున్నప్పుడు ఆ ఇదితో ఒక చిన్న నవ్వు మళ్ళీ భుజం మీదకి వెళ్ళి దిగిపోయేటప్పుడు నవ్వుతూ దిగితే చాలు. మెడగోరికి దిగితే ఎట్లా అనిపిస్తుంది. అట్లా చాలామంది ఎవరిని కదిలించిన అరే నీ అమ్మ అసలు చాలా మో అనిపిస్తూ ఉంటుంది తలుసుకుంటా ఉంటే. ఇన్ని ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు చెప్పాలంటే, ఇంతమంది ఉన్నారు. ఒక్కొక్కరి జాతకాలు ఇప్పితే అసలు ఇప్పుతావన్నా ఎప్పుడైనా నాతోనే పోవాల్సిందే. అంతే ఎప్పటికీ లాస్ట్ కెరియర్నే ఆపిన వ్యక్తిని పేరు చెప్పలేదు నేనంటే. సో ఎక్కడైతుంది చెప్పడం కష్టం. అది ఇప్పి కూడా ప్రయోజనమే ఉంటుందన్న చెప్పు. కొంతమంది ఇంటర్వ్యూలు చూస్తుంటా, అబ్బా భలే ధైర్యంగా చెప్పాడే, అబ్బా భలే ధైర్యంగా చెప్పిందే ఆవిడ అనుకుంటూ ఉంటా. కానీ మన వల్ల కాదు. చెప్పి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు మళ్ళా అతను ఏమన్నా మారతాడా? పోనీ మారి ఇప్పుడు చేసేది ఏమన్నా ఉందా? లేదు కదా. ఎందుకు అట్లాంటప్పుడు మనం ఆయన్ని బ్యాడ్ చేసి ఎందుకు? అది అట్లాగే పోనీ. డన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నాకు నీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అసలు నేను థ్యాంక్స్ చెప్పాలి. అసలు నాతో ఫోటో దిగుదామన్న వ్యక్తి ఈరోజు నన్ను కూర్చోబెట్టి నా ముందర కూర్చొని ఆయన ఇంటర్వ్యూ చేస్తాడని నేను కలలు కూడా అనుకోలేదంటే అసలు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, స్టూడియోకి వచ్చిన తర్వాత నువ్వు ఫోటో చూపిస్తే షాక్, ఈ అబ్బాయా. సో అని నేను కూడా అనుకోలేదన్న. ఆ రోజు నేను ఫోటో చూస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలే. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అది ఎప్పుడన్నా నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2012 ఆ టైంలో శ్రీకాకుళంలో ఏదో ఉత్సవాలు, శ్రీకాకుళం పండగ అయితే ఎన్టీఆర్ స్టేడియంలో అది మీది అయ్యింది. ఆ ఫంక్షన్ అయితే మీరు ఇంకో 2-3 వచ్చారు గెస్ట్లు.
నువ్వు పిలిచి లోపల పిలిచి దా అని చెప్పి కూర్చోబెట్టుకొని ఫోటో ఇచ్చిన నా దగ్గర ఉన్న మంచితనం ఏంటంటే అంటే ఒక చాలా మంది మంచితనం కాదు అప్రిషియేషన్. నన్ను నేను అప్రిషియేట్ చేసుకునేది ఏంటంటే నేను మీతో మాట్లాడుతూ కూడా ఈ ముగ్గురు కెమెరామెన్లను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది తెలుసా. సో అట్లా ప్రోగ్రామ్ చేస్తూ కూడా అందరిని అబ్జర్వ్ చేస్తుంటా. దిగి కారులోకి వెళ్ళి కూర్చునే పోయేంతలోపు అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ఎవరైనా ఏదైనా నీడ్ ఉందా, అంటే మన అవసరం ఏమైనా ఉందా, సో అతను ఫోటో దిగుదాం అనుకుంటున్నాడు అని వీళ్ళందరూ దిగుతూ కూడా అని చెప్పేసి ఆయన రమ్మనండి అని చెప్పేసి వీళ్ళతో దిగుతూ ఉంటాం. మళ్ళీ ఆయన రాగానే దిగు అని చెప్పేసి. లేదు అక్కడ ఒక అతను వీల్ చైర్లో ఉన్నాడు, రాలేడు, దూరంగా ఉంటారు, ఆయన దొరకలేదు, అవకాశం దొరకలేదు. అప్పుడు వీళ్ళందరినీ ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి ఇక్కడే ఉండండి, ఇక్కడికే వచ్చి నేనే వచ్చి దిగుతా, మీరు నమ్మండి నన్ను అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని అతనితో ఫోటో దిగి మళ్ళీ వచ్చి మళ్ళీ వీళ్ళతో అందరితో దిగుతా. మీరు ఓపిక్గా ఉండండి, నేను అందరికీ ఫోటో ఇచ్చినాకనే నేను కారు ఎక్కుతా, లేకపోతే ఎక్కను, నా కారు పోనీయకండి అని చెప్తూ ఉంటా. అంత కూల్గా అందరికీ ఫోటోలు ఇస్తూ ఉంటా, అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటా. ఎవరైనా సడన్గా శివరెడ్డి గారు ఇస్తే అడవిళ్ళు పోయేది ఉన్నా కూడా ఒక్క నిమిషం చాలా ఇంపార్టెంటా, నాకు ఫ్లైట్ టైం అవుతుందనో లేకపోతే అర్జెంట్ ఉందనుకోవచ్చు అడిగి పర్మిషన్ తీసుకొని ఎక్కుతా. కానీ వినట్టుగా ఓవర్ యాక్షన్ చేసిపోవడం, నేను సెలబ్రిటీ, నేను అది, నేను ఓ యో తోపు, నా డిక్షనరీలో లేదు, రాదు, ఉండదు, అంతే. సూపర్ అన్న. అండ్ ఇంకా మన సింగర్ మాలవిక గారు కూడా ఎవరో ఫోన్ కాల్ చేసి బెదిరిస్తూ ఉంటే నాకు ఫోన్ చేసింది, ఇట్లా అని బాధపడతా ఉంది బాగా. ఇమీడియట్లీ నేను ఒక డిఎస్పీ లాగా ఫోన్ చేసి తనకి వార్నింగ్ ఇచ్చా, దెబ్బకు కాల్ బంద్ అయిపోయింది. సో అట్లాగే ఇంకొక దగ్గర ఇంకొకటి, అట్లాగే ఒకసారి ఉదయభాను గారు నన్ను సొంత అన్నలాగా బ్రదర్ లాగా బాగా చూసుకుంటుంది, నేను కూడా మంచిది ఓన్ సిస్టర్ లాగా చూసుకుంటాను. అట్లా తనకు కూడా ఒక ప్రోగ్రాంలో అందరూ మీద పడతా ఉంటే నేను మొత్తం కవచంలాగా ఉండి తన జాగ్రత్తగా తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టేసి ఆమె కారు పంపించి మళ్ళీ నేను ఆ ఒత్తిడిలో ఆ ఇదిలో పడిపోయి పరిగెత్తుకుంటూ పోయి ఇంకొకరి కారు ఎక్కి వాళ్ళు పోతుంటే రోడ్డు మీద పోతుంటే టక్కున ఆపమని ధనమని కూర్చొని అట్లా అంటే అట్లా క్రష్ అయ్యే మూమెంట్లో చాలామందిని కాపాడిన రోజులు ఉన్నాయి, చాలామందికి చాలా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి. చాలామంది కళాకారులకి నేను బియ్యం లేవు అవి ఇవి అని బాధపడుతూ ఉంటే వాళ్ళకి అమౌంట్లు ఫోన్పేలు చేసిన రోజులు ఉన్నాయి. కరోనా టైంలో కూడా చాలామంది ఆర్టిస్టులకి పూర్ ఆర్టిస్టులకు కానీ మేనేజర్లకు కానీ నేను ఆయిల్ క్యాన్లు తీసుకుపోయి రైస్ బ్యాగులు తీసుకుపోయి ఇచ్చిన రోజులు ఉన్నాయి కరోనా టైంలో. ఎందుకు ఆర్టిస్ట్ని కదా, నా కెరీర్ నాకు ఇంపార్టెంట్ కదా, నాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా, నేను ఎందుకు పోవాలి బయటికి, నేను ఎందుకు పోయి నీకు ఇవ్వాలి బియ్యం బస్తా, నీకు ఎందుకు పోయి నేను పప్పు బస్తా ఇవ్వాలి, నీకు ఎందుకు పోయి ఆయిల్ క్యాన్ ఇవ్వాలి, ఉండొచ్చు కదా ఇంట్లోనే. అట్లా లేనే, ఇలాంటి వాడికి కదా మంచి రోజులు ఉండాలి, ఇలాంటి రోడికి కదా అవకాశాలు నిండుగా ఉండాలి. కొన్ని వేల మంది అయితే బతుకుతున్నారు కదా ఇండస్ట్రీలో, ఆ వేలో ఒక్కడు ఇలాంటి మంచి వ్యక్తి ఉంటే తప్ప ఇండస్ట్రీలో, నాలాంటి వాడు ఉంటే తప్ప అన్న నిన్ను అడుగుతున్నా మిమ్మల్ని. లేదు ఎందుకు తప్ప, ఎలాంటి వాళ్ళు ఉంటారు, పిల్లికి కూడా బిచ్చను పెట్టని వాళ్ళు ఉంటారు, దరిద్రపు ఆలోచనతో ఉన్న నీ కమీన్ కుత్తే లాంటి మైండ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా బతుకుతున్నారు, వాళ్ళకు కూడా దొరుకుతున్నాయి డైలీ అవకాశాలు ఉన్నాయి, డైలీ షూటింగ్ పోతున్నారు. ఏ పిచ్చి ఆలోచన లేదు, ఏ చెడు పనులు చేయలేదు, ఏ డిమాండ్ చేసేటోని కూడా కాదు, నాకు ఇంత ఇస్తేనే పర్ డే నేను వస్తాను షూటింగ్ అని ఉంటా, మీ ఇష్టం సార్ అని అంటూ ఉంటా, మీ ఇష్టం అన్నా అంటూ ఉంటా. ఇప్పటికీ అలాగే ఉంటా, ఇప్పటికి ఇష్టం, ఇప్పటికీ అంతే. మరీ బాగా తక్కువ చెప్పాడు అనుకో, కొంచెం చూడండి ప్లీజ్ అన్న, అది డిమాండ్ కాదు రిక్వెస్ట్, అంటే సర్లేండి అని అంటారు వాళ్ళే ప్రేమతో, అంతే. అన్ని వేల మంది ఇప్పుడు ఒక చెరువులో కొన్ని వేల చేపలు బ్రతుకుతున్నాయన్న, అందులో ఒక మంచి చేప వచ్చి బతుకు తప్పే ఉంది అంట. అదే అర్థమైందన్న. సరే నేనే చెడ్డ చేపలు అనుకుందాం, ఇన్ని చేపలు బతుకుతున్నప్పుడు ఈ చెడ్డ చేప పోతే పోయింది ఏమవుతుంది అని చెప్పేసి నాకు కూడా అడపాదడప వచ్చిన అవకాశాలు ఇస్తే ఏమవుతుంది, చెడ్డోనే అనుకుందాం. మరి ఎంతో మంది చెడ్డోళ్ళకి ఇస్తున్నప్పుడు ఇందులో ఈ ఒక చెడ్డోడు ఏమవుతుంది, మరి ఎందుకు ఏమైందో మరి ఏమైందో ఇప్పటి నుంచైనా ఏం సార్, ఇప్పటి నుంచి అసలు మీరు ట్రై చేయట్లేదు సరిగ్గా, మీరు ఆఫీసులకు వెళ్ళట్లేదు, మీరు కథ లేదు కార్ఖానా లేదా అని చెప్పేసి
అని ఒక ఇంటర్వ్యూలో ఇట్లా అన్నందుకు ఆ సంవత్సరం అంతా ఛాలెంజ్ చేసి అన్ని ఆఫీసులకు పోయినా. రీసెంట్ ఉన్న డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు, ఆ ఇయర్ గుర్తులేదు కానీ నాకు వెళ్ళి గట్టిగా ట్రై చేశా, ప్రతి ఆఫీస్కి పోయినాను, అయినా ప్రయోజనం లేదు. మేనేజర్ ఉండాలనేమో, ఒక మేనేజర్, మంచి మేనేజర్ ఉంటే తను గుర్తు చేస్తూ ఉంటే డైరెక్టర్లకి అట్లా పెట్టుకున్నా. మరి మేనేజర్లు, ఆ మేనేజర్లు కూడా దెబ్బేశారా? ఏదో ఏదైనా పూర్వజన్మలో చేసిన శాపం అయి ఉండాలా. అట్లా శాపం ఉంటే మరి ఈ స్థాయికి రాకపోదు. శివారెడ్డి అంటే ఇంత తెలిసేది కాదు కదా. మరి ఏమైందో మరి, అంటే ఎవరు ఏమి నా మీద బ్యాడ్ చెప్పారో లేకపోతే ఎవరు ఏమైందో తెలియదు కానీ సరే, ఇప్పుడు బ్యాడ్ తెలియని వాళ్ళన్నా పిలిచి అవకాశాలు ఇస్తే హ్యాపీ. వస్తాయి అన్న, తప్పకుండా వస్తాయి. మళ్ళీ ఒకప్పుడు శివారెడ్డి అన్నలాగా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేయాలంటే అన్ని సినిమాలలో నేనే ఉండాలా, అన్నిట్లో నేనే ఉండాలా, నాకు సంబంధించినోడే ఉండాలా, నాకు బాగా దగ్గరున్నోడే ఉండాలా, నా ఫ్రెండే ఉండాలా అన్న ఆలోచన ఎవరి మనసులలో అయితే ఉందో వాళ్ళ మనసులు మార్చి అందరూ బతకాలా, అందులో నేను బతకాలా, నాకు కడుపు నిండా అన్నం ఉండాలా, మిగిలిన అన్నం మిగతా వాళ్ళందరూ తిన్నా పర్వాలేదు అనుకునేటట్టన్నా వాళ్ళకి ఆ వ్యక్తిత్వాన్ని ఇస్తే మంచిది. సూపర్. ముఖ్యంగా తోటి కామెడియన్స్కి వాళ్ళు తింటూ మిగిలింది ఏమైనా ఉంటే అరే వాడున్నాడు కదా అన్నట్టుగా అట్లాంటి కోవాలన్నా ఆ లిస్టులోనన్నా నన్ను ఉంచుకొని నాకు పడేస్తే ఏదో చేసుకో. కానీ మంచి ఇంకా బిజీ ఉండాలని లైఫ్లో, మంచి ఆపర్చునిటీస్ ఇప్పుడైనా ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాకైనా చూసి మళ్ళీ శివారెడ్డి అన్న కంబ్యాక్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అదేవిధంగా చిరంజీవి గారి దాకా ఏదైతే క్లిప్ ఉందో అది కానీ వెళ్తే మళ్ళీ వెంటనే మీకు అది వెళ్ళి ఆ ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చేసి మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో ఆ అవకాశం కూడా వస్తుందని కోరుకుంటున్నా. అంతా మళ్ళీ నార్మల్ అయ్యి మీకు బిజీ లైఫ్ ఈవెంట్స్తో మొత్తం బిజీ ఉండి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు